ఇక సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలట మొదటి 3 స్టేజీలకు రూ. 5 ఆ పైన రూ. 10 రేపటి నుంచి అమల్లోకట. ఇక మళ్ళొకసారి సిటీ బస్సులు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ సిటీ లోకల్ బస్సులు మళ్ళా ఛార్జీలు పెంచడం జరిగింది. ఇక ఈ పండుగల పూట ఛార్జీలు పెంచడంతో పాటు దాంట్లోకి ఆదాయం ఇప్పుడు మళ్ళొకసారి అటు బస్ పాస్ ఛార్జీలు పెంచిన తర్వాత మళ్ళా ఇప్పుడు కొత్త ఎండీ ఎవరైతే వచ్చారో రవాణా శాఖకు సంబంధించి ఎండీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వచ్చిన తర్వాత ఛార్జీలు అయితే పెంచడం జరిగింది. అయితే ఎంతెంత పెంచారనేది విషయం ఒకసారి చూద్దాము. సిటీ బస్సులో ఛార్జీల బాధుడు. గ్రేటర్ హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సుల టికెట్ల ధరల పెంపు. స్టేజీల వారీగా 5 నుంచి రూ. 10 మోత అంట. ఆర్డినరీ, మెట్రో సహా అన్ని రకాల బస్సులకు వర్తింపు. సిటీ ఆర్డినరీలో ఇకపై కనీస టికెట్ ధర రూ. 15 అంట. రేపటి నుంచి అమల్లోకి అంట. ఇప్పటికే రూ. 15 కొడుతున్నారు మినిమము. 2 స్టేజ్లు కాదు, 2 స్టేజ్లకే రూ. 15 కొడుతున్నారు. ఒక స్టేజ్ కూడా కాదు. ఒక స్టేజ్ 2 స్టేజ్లకు మామూలుగా రూ. 10 ఉండేది. కానీ ఇప్పుడు ఒక స్టేజ్ కానీ 2 స్టేజ్లు కానీ మినిమం రూ. 15 టికెట్ కొడుతున్నారు వాళ్ళు. ఇక ఈ నెక్స్ట్ స్టాప్ దిగాల్సింది పోయి వేరే స్టాప్ టికెట్ కొడుతున్నారు. ఆల్రెడీ కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనీస టికెట్ ధర రూ. 15 కాదు, రూ. 10 పోయింది ఎప్పుడో. ఇగో గ్రేటర్ హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సుల టికెట్ ధరల పెంపు. స్టేజీల వారీగా 5 నుంచి రూ. 10 మోత. సోమవారం నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు. సిటీ ఆర్డినరీలో ఇకపై కనీస టికెట్ ధర రూ. 15. టీజీఎస్ఆర్టీసీ ప్రకటన. గ్రేటర్ హైదరాబాద్లో సిటీ బస్సుల టికెట్ ఛార్జీలు పెంచుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ సహా అన్ని రకాల బస్సుల్లో టికెట్ ధరలను పెంచింది. బస్సు రూట్లోని స్టేజీల వారీగా రూ. 5 నుంచి రూ. 10 వరకు టికెట్ ధరను పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరల ప్రకారము సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీల వరకు రూ. 5, 4వ స్టేజ్ నుంచి రూ. 10 అదనపు ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేయనుందట. ఏదైతే సిటీ ఆర్డినరీ కావచ్చు, మెట్రో, ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సు సంబంధించి ఆర్డినరీ కావచ్చు, ఎలక్ట్రిక్ సంబంధించి ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ బస్సులు ఏవైతే ఉంటాయో మొదటి 3 స్టేజీల వరకు అయితే రూ. 5 అంట. ఇక 3 స్టేజ్లు దాటితే 4వ స్టేజ్ వరకు వెళ్తే దాంట్లో రూ. 10 వరకు అదనపు ఛార్జీలు. అంటే రూ. 15 కొట్టచ్చు, రూ. 20 కొట్టచ్చు, రూ. 50 కూడా కొట్టచ్చు. అట్లా ఎక్స్ప్రెస్ బట్టి, ఆర్డినరీ బట్టి, ఎలక్ట్రానిక్ బస్సు బట్టి, ఆర్డినరీ బస్సుని బట్టి కూడా టికెట్లు వాళ్ళ వెళ్ళే దూరాన్ని బట్టి కూడా రూ. 10 వరకు కూడా టికెట్ ఎక్స్ట్రా కూడా కొడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. రూ. 10 అదనపు ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేయనుంది. మెట్రో డీలక్స్ అయితే ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో ఒక్కో టికెట్పై మొదటి స్టేజ్ నుంచి రూ. 5, రెండో స్టేజ్ నుంచి అయితే రూ. 10 అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారట. ఇక ఈ మెట్రో ఉంటాయి కదా, మెట్రో ఎక్స్ప్రెస్లు కానీ, మెట్రో డీలక్స్లు కానీ, ఏసీ బస్సులు కూడా, మెట్రో ఏసీ బస్సులు కూడా, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, మెట్రో ఏసీ, ఈ 3 బస్సులు ఏవైతే ఉంటాయో వీటిలో మాత్రము రూ. 5 నుంచి స్టార్టు. ఒక 3 స్టేజ్లు దాటినాక మొదటి స్టేజ్ నుంచి రెండో స్టేజ్ ఏదైతే ఉంటుందో, ఒక స్టేజ్ అయిపోయాక రెండో స్టేజ్ ఉంటాయి కదా, రెండో స్టేజ్ నుంచే కథం రూ. 10 టికెట్ అదనపు ఎక్కువ ఛార్జ్ కొడతారన్నమాట. దాంట్లో అయితే రూ. 10 3 స్టేజ్ల వరకు, దీంట్లో అయితే సెకండ్ స్టేజ్ నుంచే ఎక్కువ ఛార్జ్ పడుతుంది. ఇక పెంచిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. ఇక సోమవారం అంటే రేపటి నుంచే. ఇక ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇన్నాళ్ళు రూ. 10గా ఉన్న కనీస టికెట్ ధర రూ. 15కు పెరగనుంది. కాగా ఎలక్ట్రికల్ బస్సులు, వాటికి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల కోసం సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందట. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం సెప్టెంబర్ 23నే ఆమోదించినట్లు తెలిపింది. ఏమున్నది 23 నుంచి అంటే ఇక మొన్ననే సెప్టెంబర్ 23 అయిపోయింది. ఆల్రెడీ 10 రోజులు అయిపోతా ఉన్నది. ఇప్పటికి 12 రోజులు అవుతుంది. అప్పుడే ఆమోదం తెలిపేసిర్రు. దాని మీద టికెట్ కూడా కొడతా ఉన్నారు. ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై భారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో రోజుకు 28 లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇందులో 18 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. మిగిలిన వారిలో 2 లక్షల మంది నెలవారీ బస్ పాసులట. ఇంకా డే పాసులతో ప్రయాణాలు చేస్తుండగా 8 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణాలు సాగిస్తున్నారు. అంటే రెగ్యులర్గా చెప్పాలంటే ఒక 8 లక్షల మంది మాత్రమే టికెట్లు కొంటూ ఉన్నారు. మిగతా అన్ని 2 లక్షలు బస్ పాసులు ఏవైతే ఉంటారో బస్ పాసులు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది నెల పాసులు తీసుకుంటూ ఉంటారు కదా, దాంట్లో పాసులే 2 లక్షల మంది ఉన్నారట. ఇక మహిళలు మాత్రము
మహిళలు ఇక మీకు తెలిసిందే, దాంట్లో 18 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇక మిగతా 8 లక్షల మంది టికెట్లు రెగ్యులర్గా కొనుక్కొని పోయేవాళ్ళు అన్నమాట. ఆ ఛార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై నెలకు 300 నుంచి 500 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందట. ఇప్పటికే 500 పడుతూ ఉన్నది. ఇక మళ్ళా ఈ 300 నుంచి 500 వరకు అంటే దాదాపు 2000 వరకు కూడా ఖర్చు రావచ్చు రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి. ఇక బస్ పాస్ తీసుకుంటే మాత్రము ఇప్పటికే 1300 ఉన్నదాన్ని 600 చేసారు బస్ పాస్. 650 రూపాయలు నెల బస్ పాస్, ఏది మెట్రో. ఇక మళ్ళీ ఈ పెంచిన ఛార్జీలతోటి మళ్ళా ఎవరైతే విడిగా వెళ్తారో విడిగా వెళ్ళేవారు కావచ్చు, అటు రెగ్యులర్గా డే పాస్ తీసుకునే వాళ్ళే కావచ్చు, వాళ్ళకు మాత్రము నష్టమే పడుతుంది. ఎందుకంటే 500 వరకు భారం పడుతుంది. సిటీ ఆర్డినరీ బస్సులో స్టాపుల వారీగా మొదటి స్టాప్కు 10 నుంచి 15 రూపాయలు 25 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తుండగా ఛార్జీల పెంపుతో 15 నుంచి 20-30 రూపాయలకు చేరనున్నాయట. ఆ తర్వాత 4వ స్టేజ్ నుంచి 30 రూపాయల టికెట్ 40కి పెరుగుతుందట. మహాలక్ష్మితో ఉచిత ప్రయాణాలు అందిస్తున్న ఆర్టీసీ ఛార్జీలను ఈ స్థాయిలో పెంచడంపై తీవ్ర విమర్శలు వస్తాయి. ఇప్పటికే విమర్శలు వస్తూనే ఉన్నాయి, తిడుతూనే ఉన్నారు జనాలు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మరి ఇప్పుడు దాని నష్టాన్ని చేకూర్చాలంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు దీంతో పోలిస్తే ఓట్లప్పుడు కూడా కొంతమంది మహిళలే ఎక్కువ ఉన్నారు ఓట్ల. దాన్ని బట్టే ఈ ఉచిత పథకం ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టడం జరిగింది ఊహించి ప్రభుత్వం కూడా. సో అట్లా దీన్ని ప్రభుత్వాన్ని లాభాల దృష్టికి తీసుకుపోవాలంటే, ఆర్టీసీ సంస్థను లాభాల దృష్టికి తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఛార్జీలు పెంచితే దీన్ని లాభాలకు తీసుకురావడం కావచ్చు, ఆ నష్టాలని కూర్చడం కావచ్చు, ఇవన్నీ జీతాలు లేదేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వెళ్ళని పరిస్థితి, మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకు పెట్టే పరిస్థితి ఈ సంస్థకు. సో అట్లా ఛార్జీలు పెంచుకుంటూ, బస్ పాసుల మీద ఛార్జీలు పెంచుకుంటూ 6 నెలలకు ఒకసారి 1 ఇయర్కి ఒకసారి పెంచుకుంటూ ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తారో. కానీ ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మాత్రము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి, జాబులకి వెళ్ళే వాళ్ళకి మాత్రము దాదాపు ఒక 1500 నుంచి 2000 మాత్రము ఈ ఛార్జీలకే పెట్టాల్సిన పరిస్థితి.